తక్కువగా ఉన్న కారణాన్ని బట్టి వాక్య భాగంలోనికి వెళ్దాం. బైబిల్ వాక్యంలో నుండి యాకోబు పత్రిక అందరు తీయాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. 1:18. అమ్మా, ఆయన తాను సృష్టించిన వాటన్నిటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాడు. ఎట్టగన్నాడంట దేవుడు మనల్ని? ఎట్టగన్నాడంట? బైబిల్ తీయట్లేదా? ఇటు చూడండి. హల్లెలూయా. ఎట్టగన్నాడు? సత్యవాక్యం వలన కనెను అనే మాట గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్టగన్నాడు? గట్టిగా చెప్పాలి మీరు. సత్యవాక్యము వలన, వాక్యము వలన దేవుడు మనల్ని కన్నాడంట. ఈ భూమి మీద శరీర సంబంధంగా ఒక వ్యక్తి పుట్టాడు అంటే వారు ఎట్ట కనబడ్డారు? తల్లికి తండ్రికి కనబడ్డారు. తల్లి ద్వారా ఒక వ్యక్తి బయటికి ఉద్భవిస్తాడు. అదే రీతిగా దేవుని బిడ్డలు పరలోక రాజ్యం చేరటానికి సత్యవాక్యం వలన కన్నాను అనే మాట అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్యవాక్యం వలన దేవుడు కన్నాడు అన్నప్పుడు మనల్ని దేవుడు ఎలా పెంచాలనుకుంటున్నాడు? సత్యవాక్యములోనే పెంచాలనుకుంటున్నాడు. అందుకని వాక్యములో దేవుడు ఒక చోట అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అంటే బ్రతికించేది వాక్యం. బాధలలో నెమ్మదినిచ్చెను అనే మాట పక్కన పెడితే అసలు బ్రతికించేది వాక్యం. వాక్యం వలన మనం కనబడ్డాం. జాగ్రత్తగానండి. ఎందుకంటే ఈ రోజున చాలా మంది వ్యర్థారాధన చేస్తున్నారు. క్రైస్తవులు మనబడి కూడా వాక్యం తెలియదు. అర్థమైందా? ఒక వ్యక్తి ఏది చెబుతాడో గుడ్డిగా నమ్మేస్తున్నారు. పూర్వకాలంలో ఈ బైబిల్ అనేది ఆర్సిఎం ఫాదర్ల దగ్గర ఉండేది. ప్రతి ఒక్కరి చేతిలోకి రాలా. ఆర్సిఎం ఫాదర్లు అంటే ఇప్పుడు ఫిరంగిపురం ఉందా, ఆ ఫాదర్ల దగ్గర ఉండేది బైబిల్. ఇక అందరూ పోయి గుడ్డిగా ఇట్ట కూర్చొని వినటమే. వాడు నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా ఏది చెబుతున్నాడో మనకు తెలియదు. ఆయన ఏది చెబితే అది. ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు, వాడు మంత్రాలు తప్పు చెబుతున్నాడా కరెక్ట్ చెబుతున్నాడా తెలియదు. వాడు ఏది చెబితే అది మనం గుడ్డిగా వింటాం. ఎట్ట అది సంస్కృతి కాబట్టి వాళ్ళేమో దేవుని యొక్క లిపి అంటారు. వాళ్ళు మనకు తెలియదుగా. వాడు ఇట్ట గుడ్డిగా నమ్మేద్దాం. అదే రీతిగా ఈ రోజున ఒకప్పుడు ఈ బైబిల్ అనేది మన చేతిలో లేదు. ఆర్సిఎం ఫాదర్లు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మినప్పుడు ఆ వాక్యమును తెలిసినటువంటి మార్టిన్ లోథర్, అక్కడక్కడ సంఘాలు కూడా ఉంటాయి చూడండి. ఇప్పుడు మార్కెట్ ఏరియాలో కార్నర్లో ఉంటుంది లోథరన్ సంఘం అని, నార్త్ ప్యారిష్ వాళ్ళే. అంటే ఆ దైవజనుడు స్థాపించిన సంఘాలు ఇవన్నీ. ఆ దైవజనుడు బైబిల్ చదువుకున్నాడు. ఆయన బైబిల్ చదివి ఏంటి వీళ్ళు ఇంత తప్పుగా బోధిస్తున్నారు జనానికి, జనం అదే గుడ్డిగా నమ్మేస్తున్నారు, అదే కరెక్ట్ అనుకుంటున్నారు అంటే బైబిల్ అందరి చేతిలో లేదు కాబట్టే కదా ఈ మోసం జరుగుతుంది. కాబట్టి బైబిల్ అందరి చేతిలో ఉండాలి అని ఆ ఆర్సిఎం వాళ్ళు చేసిన 19 తప్పుల్ని వాళ్ళ చర్చికి ఒక పెద్ద పేపర్ లిస్ట్ లో రాసి, అంటే చరిత్ర చెప్తున్నా మీకు, హల్లెలూయా, రాసి దాన్ని ఏం చేశాడంటే వాళ్ళ గుమ్మానికి కొట్టొచ్చాడు.
అప్పుడు వాళ్ళు కేసు వేసారు ఆయన మీద, మమ్మల్ని తప్పు పడతావా అది ఇది అని. కేసు వేసినప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే కోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు చెప్పాలనుకున్నటువంటి నిజాలేంటో కోర్టులో చెప్పు అన్నప్పుడు ఆయన సెక్యూరిటీ అడిగాడు. వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారో జనాన్ని, క్రైస్తవులు అనబడుతున్నటువంటి వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది. ఇప్పుడు నిన్న ఆయన ప్రవీణ్ పాడాలని ఎందుకు చంపారంటే రేపు అంటే ఈ నెలలో 16వ తారీఖు సుప్రీంకోర్టులో ఈ మత వ్యవహారాల గురించి మాట్లాడటానికి పెద్ద సబ్జెక్ట్ తయారు చేసుకున్నాడట ఆయన కంప్యూటర్లో. అది వాదించాలి అక్కడ. ఆ సంగతి తెలిసినటువంటి క్రైస్తవ విరోధులు వీడు కానీ అక్కడ వాదిస్తే మనం ఏం మాట్లాడలేము, ఎందుకని అంత నిజాలు ఉన్నాయి వాడి దగ్గర. అందుకని వాడిని చంపేసామనుకో ఇంక అక్కడ మాట్లాడటానికి ఎవరు ఉండరు అని నిజం చెప్తాడేమని చెప్పి చంపేశారు. అది జరిగింది. దేని స్తోత్రం. అంటే మత విరోధ సంబంధమైన చట్టం వాడు తీసుకురావాలి. మత మార్పిడి చేస్తే పాస్టర్ గారిని 20 సంవత్సరాలు జైలు వేయాలి, మతం మారినోడిని ఊర్లో ఉండి బహిష్కరించాలి. ఈ చట్టం ఒకటి ప్రవేశపెడుతుంది బీజేపీ ప్రభుత్వం. ఇది తెలిసిన అతను ఎట్లా పెడతారు అసలు ఈ చట్టాన్ని? మీరు మధ్యలో వచ్చిన వాళ్ళే కదా, క్రైస్తవ్యం మధ్యలో వచ్చింది, ముస్లిమ్స్ మధ్యలో వచ్చారు. అసలు ఈ దేశం ఎవరిది? ఎవడంతటికి వాడు జనాభా ఎక్కువ చేసుకుని మాది అంటే కుదరదు ఇక్కడ. అసలు మీ చట్టాలు ఎప్పుడు వచ్చినాయి అన్నది 1805వ సంవత్సరంలోనూ ఎప్పుడో ఆ చట్టాన్ని రాసుకుని ఆయన రెడీగా ఉన్నాడు రేపు కోర్టులో మాట్లాడటానికి. వీడు ఎట్టా నిజాలు చెప్పేటట్టున్నాడు, ఈ దెబ్బతో మన పని అయిపోయిందని చెప్పి ఆయన చంపేసింది. నేను స్తోత్రం కలుగునగాక. అట్టనే ఈయనలాగా మార్టిన్ లూథర్ లేచేటప్పుడు బైబిల్లో ఉన్న నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మీరు పొట్టపోసుకుంటున్నారా చాలా మంది ఫాదర్లు అది ఇది అని చెప్తే అప్పుడు ఆయన చంపేయాలని చూశారు. ఆ నిజం చెప్పడానికి ఆయన నాకు సెక్యూరిటీ కావాలి అన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజు, నీకు ఎంత సెక్యూరిటీ కావాలంటే అంత సెక్యూరిటీ ఇస్తాం, నిజాలు కోర్టులో చెప్పమన్నప్పుడు కోర్టులో ఒక దినాన దాన్ని ఏమంటారంటే వాదన జరిగింది. వాదన జరిగినప్పుడు వీళ్ళు చెప్పిన 19 తప్పులు నేను నిరూపిస్తా, వాళ్ళు చెప్తుంది నిజాలేంటో నేను చెప్తానని కోర్టులో మాట్లాడినప్పుడు మార్టిన్ లూథర్ గారు అందరికంటే ఆయన బాగా మాట్లాడాడని, ఆయన చెప్పిందంతా వాస్తవమేనని చెప్పి గెలిచాడు. గెలిచిన తర్వాత బైబిల్ మన చేతికి వచ్చింది. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అప్పుడు కోర్టు అడిగింది అనమాట, చివరి కోరికేంటో మీరు కోరుకోండి అది అన్నప్పుడు కోర్టులో అడిగాడు, సార్ ఈ బైబిల్ అనేది ఒక ఫాదర్ల చేతిలోనే ఉండకూడదండి, ప్రతి మనిషి దగ్గర బైబిల్ ఉండాలి అని అప్పుడు ఆయన వాదించినప్పుడు కోర్టు ఆ రోజుల్లో ఇంగ్లాండ్ ఏదో దేశంలో ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండటానికి పర్మిషన్ ఇచ్చింది. అప్పటి నుండి ఈ రోజు బైబిల్ మన చేతికి వచ్చింది. తర్వాత చాలా మంది క్రైస్తవులు అంటే ఇప్పుడు వాళ్ళనేమో ఆర్సీఎం అన్నారు, మనల్ని ప్రొటెస్టెంట్లు అంటారు. ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు ఇప్పుడు మన సంఘాలన్నిటినీ కానీ దాని ఒక్కదాన్ని కథోలిక్ సంఘం అంటారు. కారణం ఏంటంటే సత్యము చెప్పాలి, సత్యములు ప్రజలను పెంచాలి. వాళ్ళు ఏదో అబద్ధాలు చెబుతా ఉంటే గుడ్డిగా నమ్మి ప్రజలు నరకానికి పోయేటట్టున్నారని ఒక వేదనతో ఆ రోజు కోర్టులో కేసేసి గెలిచాడు ఆయన. దాని స్తోత్రం. ఈ రోజు కూడా మీ అందరికి నేను చెప్పబోయే విషయం ఏంటంటే, సత్యవాక్యం వలన నేను మిమ్మల్ని కన్నాను అని దేవుడు చెప్తున్నాడు వాక్యంలో. ఇంకోసారి చదవండి ఆ వాక్యాన్ని. యాకోబు పత్రిక 1:18. దేవుని సంఘము సత్యములో పుట్టింది, సత్యములో కనబడింది, సత్యములో కొనసాగాలి. కానీ అసత్య సంబంధమైనటివి అటువంటివి ఎన్నో వచ్చాయి ఈ రోజున సంఘాల్లో. అర్థమైందా? అసత్య సంబంధమైనవి కొందరు చేశారనుకోండి, అవి మీరెందుకు చేయరని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మాకు వాక్యం తెలుసు కాబట్టి మేము చెయ్యం. దాని స్తోత్రం. వాక్య ప్రకారం జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళు చేశారు కదంటే వాళ్ళకి వాక్యం తెలియదు, వాక్యం తెలియక చేస్తున్నారు. లేదు నిజమని నిరూపిస్తారా? రమ్మంటే రారు. ఎందుకని? అమాయకులు మోసం చేయడానికి ఎన్ని చేస్తుంది. ఇప్పుడు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆ వాక్యం అంటున్నాడు, సత్యవాక్యం వలన నేను మిమ్మల్ని కన్నాను. ఈ రోజున సంఘంలోనికి అసత్య సంబంధమైన బోధలు ఎన్ని చేరాయో మీకు చెప్తాను. అసత్యమైనవి ఎన్ని చేరాయంటే, క్రీస్తు శకము అంటే యేసు ప్రభువారు చనిపోయిన 3 తరాల దాకా ఈ పండగలు ఆచారాలు లేవు. చరిత్ర మీకు తెలిస్తే నా ప్రియమైన బిడ్డలారా ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. ఈ 350 సంవత్సరాల తర్వాత ఒక రాజు క్రైస్తవుడు అయ్యాడు. ఆయన పేరు కాన్స్టంటైన్ అనే చక్రవర్తి.
ఆయన చెల్లెల పేరు హెలీనా, చెల్లిలో తల్లో. అయితే ఏం జరిగిందంటే అప్పటిదాకా క్రైస్తవులు హింసించి చంపి జైల్లో వేసి కొంతమందిని అయితే వారి ఒంటికి ఈ తోలుగట్టి ఒంటి నిండా తారు పోసి స్టేడియాలు, ఇప్పుడు కూడా రూమ్ లో ఉంది అది స్టేడియం, 50,000 మంది బట్టి స్టేడియం. ఆ స్టేడియంలో ఒక అగ్గిపుల్ల ముట్టిస్తే సింహాలని పంపించి వాటి మధ్యలో ఎంతో మంది క్రైస్తవులు వేస్తున్నప్పుడు ఆ సింహాలు ఆ క్రైస్తవులని రకరకాలుగా కురికి చంపుతున్నప్పుడు ఈ పైచాచిక ఆనందం ఈ తారు పూసినటువంటి క్రైస్తవుల్ని దీపాల్లాగా కట్టేసి దిమ్మలకి అగ్గిపుల్ల ముట్టిస్తే ఇక్కడ చచ్చిపోయేవాళ్ళు, అక్కడ చంపబడుతుండేవాళ్ళు. చంపబడుతున్నప్పుడు అది చూసి పైచాచిక ఆనందం ఆనందించేవాళ్ళు రాజులప్పుడు. అంత చిత్రహింసలు జరుగుతున్న రోజుల్లో ఒక క్రైస్తవుడు క్రిస్టియన్ అయ్యాడు, అంటే ఒక రాజు క్రైస్తవుడు అయ్యాడు. ఆయన కాలం నుండి క్రైస్తవులకి హింస తప్పింది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అంటే అది ఎప్పుడు యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక 300 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. అప్పుడు దాకా అపోస్తుల పరిచర్య జరిగింది, పరిశుద్ధాత్మ, అన్య భాషలు ఇవన్నీ బాగానే జరిగినాయి. ఆ తర్వాత చీకటి యుగం ప్రారంభమై 1990 సంవత్సరం వరకు క్రైస్తవ్యం చీకట్లో నిలిపోయింది, ఈ ఆచారాల ముసుగులో. అర్థమైందా? ఇన్ని సంవత్సరాలు మోసపరిచింది ఎవరయ్యా అంటే ఈ ఆర్సెమ్మోలే. దేవుని స్తోత్రం. ఎందుకని? బైబిల్ మా చేతిలోనే ఉండాలి, మేమేం చెప్పినా మీరు నమ్మాలి గుడ్డిగా అన్నట్టు. కానీ ఆయన కాలంలో ఆయన వ్యతిరేకించినందుకు ఆయన చంపాలనుకున్నారు. అప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చింది, మీరు గెలిచారండి, మీరు చెప్పినవన్నీ కూడా బైబిల్లో రాంగ్ అని ఉంది కాబట్టి మీరు ఏ దేశాలన్నా వెళ్ళి మీరు సత్య సువార్త సత్యవాక్యం చెప్పుకోవచ్చు అన్నప్పుడు ఆయన దేశాలు స్కాట్లాండ్, అమెరికా, అటు ఇటు, అమెరికా లేదప్పుడు ఇంకా చాలా చాలా దేశాలు ఆయన అనుచరులు వెళ్ళి చెప్పగానే ఓ బైబిల్లో ఎంత సత్యం ఉంటే మనకు చెప్పలేదా వీళ్ళని చాలా మంది ఆ ఆర్సీఎంలో ఉండి ప్రొటెస్టెంట్లుగా మారారు. దాని స్తోత్రం. అయితే అప్పుడు ఏమేమి స్టార్ట్ అయింది అన్నది చెప్తారండి. క్రిస్టమస్ 25వ తారీఖు అసలు యేసయ్య పుట్టలేదు, అది అంత అబద్ధం, అది ఫేక్. అది అంటే ఇప్పుడు నేను ఈ మాట చెప్పగానే మీకు ఆశ్చర్యం వేసింది, అన్నా లోకమంతా చేస్తున్నారు కదా అని. అబద్ధం అది. అసలు యేసయ్య ఆ రోజులో పుట్టలేదు. యేసయ్యను చంపింది చలికాలం, పుట్టింది అసలు ఆ కాలం కాదు. ఎవరు చెప్పలేరు దానికి చరిత్ర. ఏంటంటే ఎవడో చేస్తున్నాడు, మేము చేస్తున్నాం. ఇది అంత అబద్ధాలు ఎప్పుడు వచ్చినాయి? ఈయన వీనస్ అనే ఒక దేవతని ఆరాధించేది ఎప్పుడు తెలుసా? డిసెంబర్ 25వ తారీఖున వాళ్ళ దేవత ఆరాధన అది. ఇప్పుడు ఈయన క్రైస్తవుడు అయ్యాడు కదా, దాని స్థానంలో ఇది పెట్టేశారు. నిజమైన వాక్యం తెలిసిన సేవకుడని ఇదే చెప్తాడు, అట్నే వచ్చింది అంటాడు. దాని స్తోత్రం. క్రిస్మస్ అనేది ఎందుకన్నారో తెలుసా? క్రీస్తు పుట్టుకని లేదు. క్రిస్టమస్ అంటే క్రీస్తు ఆరాధన అంతే. అందుకని కొన్ని చోట్ల ఎక్స్ అని పెడతారు. ఎక్స్ అని ఎందుకు పెడతారు? ఒక సైంటిస్ట్ ఒక దాన్ని పరిశోధించిన తర్వాత సరైన ప్రూఫ్లు లేకపోతే ఎక్స్ అని పెడతాడు. ఎక్స్ అంటే ఏమీ లేదు. అందుకని ఇప్పుడు మీకు చిన్న లాజిక్ ఎగ్జాంపుల్ చెప్తారు. రైలు వెళ్తున్నప్పుడు లాస్ట్ భోగి మీద ఏం రాస్తారు? ఎక్స్ అన్నట్టు చూసారా? అంటే ఇక లేదు అని. దేవుని స్తోత్రం. ఇక వెనకాల ఏది లేదు అని, అంటే దీనికి చరిత్ర ఆధారం లేదు అని ఎక్స్ మస్ అని పెట్టారు. సరే మీరు ఏదో ఆరాధన చేసుకుంటారు, చేసుకోండి. కానీ ఈ రోజున గుడ్డిగా అదే పుట్టినరోజు అని ఎంతమంది మోసపోయారు చూడండి. యేసయ్య పుట్టింది వాస్తవమే. ఈ రోజు నేను చెప్పగానే మీకు చాలా మంది క్వశ్చన్లు వస్తున్నాయి, అది చెప్పండి గట్టిగా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తు శకం చదువుకున్న వాళ్ళకి యూట్యూబ్లో కొట్టిన చరిత్ర గ్రంథాలు చదివినా అది తెలిసింది. తర్వాత ఈ శ్రమల దినాలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అది కూడా చెప్తాను. 16వ శతాబ్దం. ఇప్పుడు నేను చెప్పే అన్ని కూడా బైబిల్ బేసిక్ కాదు, హిస్టరీ బేసిక్. యూట్యూబ్లో మీరు కానీ గమనిస్తే, యూట్యూబ్ చదివితే ఇది ఎప్పుడు వచ్చింది? 16వ శతాబ్దంలో అమెరికాలో భూకంపాలు, సునామీలు ప్రారంభమైతే ఈ లెంట్ డేస్ పెట్టింది కూడా ఎవరో తెలుసు అసలుకి? ఈ పెట్టింది కూడా ఆర్సీఎం వల్లే. బీభత్సం అయిపోయి అమెరికా అంతా పాడైపోతే ఇంతమంది చచ్చిపోయారని చూసినటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి వీరు కొన్ని రోజులు మనకి శ్రమలుగా ఉన్నాయి కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని చెప్పారు. ఓకే, అప్పుడు శ్రమలు వచ్చాయి కాబట్టి పెట్టారు. కానీ ఆ శ్రమల దినాన్ని తీసుకొచ్చి దేనికి తగిలించారు? ఇప్పుడు దేనికి తగిలించారు? ఆ డేట్లను తీసుకొచ్చి యేసయ్య పుట్టినరోజు, ఆ యేసయ్య చచ్చిపోయిన రోజు అన్నట్టు తగిలించారు దీనికి. దాని స్తోత్రం కలుగునుగా. అంటే ఎన్ని అబద్ధాలు వచ్చేస్తున్నాయి చూడండి సంఘాల్లో. సరే ఇది జరిగింది, మళ్ళీ ఈ రోజున మళ్ళీ సంఘాల్లో ఇంకోటి పెట్టారు. ఏంటి?
సరే ఏదో ఆరాధన చేసుకుంటాం, చేసుకునే తప్పులేదు. అది కూడా ఎందుకంటే బైబిల్ ప్రకారం ఒక వాక్యం చెప్తున్నాడు చిన్నది. ఏమున్నదంటే దినాలు మాసాలు మీరు చూస్తే, అంటే ఆ దినములు మాసములు పాటించడం వలన నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు మీరు అంటున్నాడు దేవుడు. యేసు ప్రభువారు ఒకసారి శ్రమ పడ్డాడు, ఓకే అయిపోయింది. యేసయ్య ఒకసారి మరణించాడు, ఓకే అయిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయాడు, చచ్చిపోయిన తర్వాత తిరిగి లేచాడు బ్రతికి. మళ్ళీ ఆ వ్యక్తిని సంవత్సరం సంవత్సరం చచ్చిపోయాడని మనం వర్ధంతి చేయగలమా? బతికొచ్చినోడికి చేయగలమా? ఒక చచ్చిపోయిన వ్యక్తి మళ్ళీ బతికాడు అనుకోండి, మళ్ళీ అతనికి వర్ధంతులు చేయకూడదు కదా. ఇప్పుడు వర్ధంతి లెక్కేది. ఎన్ని మోసాలు జరుగుతున్నాయని సంఘాల్లో సత్యం చెప్పేవాళ్ళు లేక. అందరు చేస్తున్నారని చేస్తారు. అందరు చేసింది నోవాహు చేయలేదుగా. అందరు చేసింది నోవాహు చేయలే. అందరు చేసింది ఏలియా చేయలే. అంటే ఇక్కడ సత్యవాక్యం వలన మనం కనపడ్డావు గనుక మన సంఘానికి మాత్రం నేను చెప్తున్నా. అవన్నీ ప్రశ్నలు వేసే వాళ్ళకి సమాధానం ఇది. సరే అది పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వచ్చింది. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఇది పానకం అంట. వడపప్పు కూడా పెడితే ఇంక శ్రీరామనవమి అయ్యేది. దేని స్తోత్రం. పానకం వడపప్పు, వడపప్పు ఇంక వడపప్పు కూడా కలుపుతారు కొద్ది రోజులు. చూడండి, ఎవడు అడుగుతాడు ఈ పానకం ఒకటి తాగితే బాగలేదులేండి, కొంచెం వడపప్పు కూడా దానికి మ్యాచింగ్ బాగుంటుంది సార్ అంటే అది కూడా కలుపుతారు. అబద్ధాలు 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 అబద్ధాలు. దానికి ఎక్కడన్నా ఉందే బైబిల్ ఆధారం అంటే అస్సలు చెప్పడం అసలు రాదు కదా. ఎవడో చేసాడు, మేము చేస్తాం. బైబిల్ ఆ వాక్యం చెప్తాం చూడండి. మార్కు సువార్త. నా ప్రియదేని బిడ్డలా, నేను ఎవరిని విమర్శించట్లా, మన సంఘ విశ్వాసులుగా చెప్తున్నాయి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అందరు చేశారు, మీ సంఘంలో ఎందుకు చేయలేదంటే అసత్యమని చెయ్యం. ఏం చేస్తే ఏమైందో తెలుసా? మాకు కానుకలు వస్తాయి అయ్యని చెప్పొచ్చు, మిమ్మల్ని అందరిని మోసం చేయొచ్చు. కానీ సత్యం తెలిసింది గనుక ఎన్నో లాస్ అయిపోయినా ఆ సత్యం అనే ఫౌండేషన్ మీదే ఉన్నాం మేము ఇప్పటికీ. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ మీకు చెప్పాలని నేను, ఎందుకంటే వాక్య రీతిలో చెప్పకపోతే మీరు మోసపోతారు. చాలా మందిని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఆ అజ్ఞానులకు తెలియదు వాక్యంలో ఎట్టుందని. ఆ రోజు వాళ్ళు ఎట్ట మోసం చేశారు ప్రజల్ని, ఈ రోజు ఇట్ట మోసం చేస్తున్నారు. ఏంటంటే అసలు పానకం ఎక్కడుందిరా బాబు? అసలు బైబిల్లో పానకం ఉందా? పానకాలు ఏంది? సరే యేసు ప్రభువు చచ్చిపోయాడని ఆ రోజు ఏదో పాటిస్తున్నామంటే ఓకే. మీ చర్చిలో చేయట్లేదా అంటే అర్థం ఏంటది? అసలు పానకం ఎక్కడుంది అడగాలిగా. ఆ దమ్ముంది పాస్టర్ని అడిగే దమ్ము ఈ విశ్వాసులకి లేదు. గుడ్డిగా అక్కడ ఇష్టం పోసినా సరే తాగేస్తారు. దేవుని స్తోత్ర. సత్యవాక్యములో మీరు మొదటి నుండి పెరుగుతున్నారు కనుక సత్యవాక్యంలో ఉండాలి. మీరు చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఒకప్పుడు ఆ పానకాలు వడపప్పులు పెట్టి శ్రీరామనవమికి, ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు? మా అన్ని కాపీ కొట్టి మళ్ళీ మమ్మల్ని హిందువులు మీరు తిడుతున్నారా, మమ్మల్ని అన్యులని మీరు తిడుతున్నారా, మాయే కదరా మీరు ఫాలో అయ్యేది అని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు విగ్రహాలు వాళ్ళని చూసే కాపీ కొట్టింది. విగ్రహారాధన వాక్యం అంగీకరించదుగా. ఈ రోజున మరియమ్మ బొమ్మ, యేసయ్య బొమ్మ పెట్టి చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారు? విగ్రహాలు తప్పంటున్నా మీరు మరియమ్మ బొమ్మలు, సిలువ బొమ్మలు, యేసయ్య బొమ్మలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పండి. చెప్పాలి కదా. మనం వాళ్ళకి కాపీ కొడుతున్నాం. ఒకప్పుడు అయ్యప్ప మాల, తర్వాత భవానీ మాల, శివమాలలు ఉన్నాయి. ఈ రోజు ఏ మాల వచ్చింది? మరియమాల వచ్చిందా లేదా? ఎవరిది కాపీ ఇది? ఎవరిది కాపీ ఇది? అన్నిల్దే కదా. నా మాట ఎంతమందికి అర్థమైంది? అల్లు చెప్పండి గట్టిగా. సత్యవాక్యం వల్ల మిమ్మల్ని కన్నాను అన్నాడు. అంటే ఏంటి? వాక్యము ద్వారా కనబడాలి మనం. వాక్యములో లేనిది పాటించకూడదు. దానికి ఏమి శిక్ష వస్తుందో కూడా చెప్తాను మీకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వాక్యములో లేని పాటించకూడదండి. వాక్యంలో లేని చేయకూడదు. నేనేదో చెబితే మొత్తుకుంటే మీరు అనుకుంటారు, మీకు చాలా మంది చదువు లేదు, కొంతమంది చదువుకున్న వాళ్ళు అమ్మో అన్న చెప్పేది నిజమే, ఆయన ఏం చెప్పిన వాక్యంలోనే చూపిస్తాడు కదా అని. అవన్నీ మనం చేయటం పెద్ద కష్టమేం కాదు. ఎన్ని మోసాలు ఎప్పుడు వచ్చినాయి అన్ని అంటే, ఇదిగో ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఈ నిజాలన్నీ బయట పెడుతున్నాడని ఆ పాస్టర్ని చంపేసింది. దేవుని స్తోత్రం. ఈ రోజున క్రైస్తవులలో కూడా కొంతమంది ఆయనకి అభిమానంగా నినాదాలు పలుకుతుంది. కొంతమంది ఇంకా రాల బయటికి. ఎందుకని? ఒకప్పుడు వాళ్ళని కూడా గద్దించాడు ఆయన. వాళ్ళని గద్దించాడు కాబట్టి వాళ్ళు బయటికి రావట్లేదు. ఇప్పుడు ఆ రోజు మమ్మల్ని అట్టన్నాడుగా ఇట్టన్నాడు. కానీ ఏదైనా సరే సత్యము చెప్పి సత్యములో బ్రతికి సావటం తప్పేం కాదు. నువ్వు ఏది చేసినా సరే వాక్య ప్రకారం జీవించాలనేది దేవుడి యొక్క వాక్యం చెప్తున్న సత్యం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట ప్రవేశించాయి. ఇప్పుడు ఈ మరియమాల అనేది ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి?
ఆ మరీమాల, శివమాల, భవానీమాల, ఆ మాల ఈ మాలను చూసి కాపీ కొట్టారు. అసలు మాల ఏంది క్రైస్తవులకి? ఇది కూడా సత్యం, వాక్యానికి అంగీకారం కాదు. ఆ 40 రోజులు మాత్రం ఫుల్లుగా నిష్టగా ఉంటాడు మనడు. 40 రోజులు దాటిందంటే మళ్ళీ మందేసి వస్తాడు వత్తని. హల్లెలూయా. పోయిన ఆదివారం ఒక సంఘ పెద్ద ఎవరో మొత్తానికి ఒక అతను రాల. ఏడిపోయారంటే మా కొడుకు బలవంతంగా సాగర తీసుకెళ్ళాడు అన్నా అన్నాడు. దేనికనంటే ఇది మొక్కుబడినాడు పిల్లలకి. సరే వాడు మారాడా అన్న. నిన్న తాగొచ్చి పిచ్చి పిచ్చిగా కొట్టాడు అన్న నన్ను, నా కోడలైన నా భార్యని. ఇక వాడు సాగర కాడ ఎన్ని మొక్కుబడులు మొక్కున్న ఉపయోగం ఏమన్నా చెప్పండి, చెప్పండి మీరు. అంటే ఈజీ భక్తి, ఈజీగా, కఠినమైన భక్తికి లోబడరు. ఈజీగా ఉండదు చూడండి, సరదాగా అటు తిరిగొద్దాం ఇటు తిరిగొద్దాం. సరే తిరుగు, తప్పు లేదు. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడే ఇదేని అనకూడదు మనం. ఇట్లాంటి వాటికి 100కి 90% జనం ఆకర్షించబడి అతి త్వరలో ప్రభు రాకడలో ఎడవబడి 99% క్రైస్తవులే. ఆ సత్యము కొరకు నిలబడుతున్న నోవాబు లాంటి వాళ్ళు, ఆ 8 మంది మాత్రం ఎత్తబడేది రేపు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. కానీ వాళ్ళకి కొన్ని నిందలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, హింసలు ఉంటాయి. సత్యం వైపును మళ్ళారు కాబట్టి. అసత్యంలో ఉన్న వాళ్ళు ఈ రోజున క్రైస్తవులు మరి చాలా మంది అవుతున్నారు, చాలా మంది. కానీ వీళ్ళందరూ వాక్యపు వెలుగులో నడవకపోతే రేపు అడుగుతాడు, నువ్వు సత్యవాక్యం వలన కనబడలేదు, అసలు నువ్వెవరో నాకు ఒకటే మాట సమాధానం. ఈరోజు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని బయట కొంతమంది చేసే మేము చెయ్యం. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకి సమాధానంగా ఈ వాక్యం చెప్తున్నా. దాని స్తోత్రం కలుగునగాక. ఈ కూటమి అయిపోయిన తర్వాత, గేటు బయటకు పోయిన తర్వాత మీరు వ్యవహారాలు కూడా పెట్టుకోవచ్చు. అన్నయ్య తిట్ట అన్నాడు అంటున్నాడు. నేను ఎవరినేమన్నా, మన బిడ్డలకే చెప్తున్నా ఇవన్నీ. హల్లెలూయా. వాక్యము తెలుసుకోండి. నోవా కాలంలో రక్షించబడింది ఎంతమంది అంటే, ఎంతమంది అని చెప్తారు? 8 మందేగా. లక్షల మంది చచ్చిపోయారుగా. రేపు ప్రభు రాకడలో కూడా దేవుని మాట విని దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించే వాళ్ళు మాత్రమే రక్షించబడేది. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నోటుకొచ్చిన ప్రతిదీ చెబితే అది విని మోసపోతున్న క్రైస్తవులందరూ కూడా ప్రభు రాకడలో విడవబడేది తథ్యం. ఎందుకని? వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. మార్కు సువార్త, అప్రియదేని బిడ్డలారా, ఒకసారి వాక్యంలోకి రావాలి మీరు. దేని స్తోత్రం కలుగునుగాక. మనుషులు కల్పించిన పద్ధతులు, 7వ వాక్యం చదవండి. 7:7 మైకులో చదివితే అందరికి వినపడింది కదా. వారు మానవులు, జాగ్రత్తగానండి, వారు మానవులు కల్పించిన పద్ధతులు. చూడండి, దైవోపదేశములని అంటే అది కూడా వాక్యమేనని బోధిస్తున్నారంట. మానవులు కల్పించిన పద్ధతిలో, మానవులు కల్పించిన పద్ధతిలో, ఎవరు కల్పించిన అవన్నీ? మానవులు కల్పించిన పద్ధతిలో దేవుని వాక్యమని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వాక్యం మీకు అర్థమైందా? మనుషులు కల్పించినవి బోధించే వాళ్ళందరూ, పాటించే వాళ్ళందరూ దేవుని ఎట్లా ఆరాధిస్తున్నారంట? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. కాస్త కళ్ళు తెరిచి బైబిల్ తెరిచి చూడండి వాక్యాన్ని. కళ్ళు తెరిచి బైబిల్ తెరిచి చూడండి. బుద్ధిగా ఎవరు చెబితే వాళ్ళ మాట నమ్మకండి. దేని స్తోత్రం. వాక్యం చెప్తున్న మాట ఏంటి అక్కడ? మానవులు కల్పించినవి అంటే మనిషి కల్పించింది. ఇప్పుడు నేను కూడా 4 కల్పిస్తా. మీరు నన్ను అడగాల, అన్నా మీరు చెప్పే బైబిల్లో ఉన్నాయా లేదా అని. అది ఆ ప్రశ్న వస్తుందని ముందుగానే చెప్తున్నా నేను. మనుషులు కల్పించినవి ఇన్ని సంవత్సరాలు ఏదైతే చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నేను. నేనేమి వాక్యం నుండి బయటికి వెళ్ళా. దాని స్తోత్రం. మానవులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని చెప్పాడు కదా. అంటే ఇది నిజమైన ఆరాధన ఎడ చేయాలంట? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోను, ఎక్కడ చూడండి, అసలు దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోను అండ్ సత్యముతో, విత్ ట్రూత్. విత్ ట్రూత్. సత్యం అంటే ఏంటి? వాక్యమే. అదే యోహాను సువార్త 17:17లో ఉంటది. నీ వాక్యమే సత్యం. అంటే వాక్య ప్రకారం చేసే ఆరాధన దేవునికి ఇష్టమో.
వాక్యములో వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యములో లేనివన్నీ కూడా వేస్ట్ ఆరాధనలు అయ్యింది. దేవుడు చెప్తున్నాడు వాక్యములో, సత్యవాక్యం వలన మిమ్మల్ని కన్నాను అన్నప్పుడు సత్యమనే వాక్య ప్రకారమే కదా నువ్వు బ్రతకాల్సింది. వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి చేస్తే ఏ ఆరాధన చేస్తున్నట్టు? చేస్తారా? అట్నే వదిలేయమంటారా మిమ్మల్ని? నిజం చెప్పమంటారా? నిజాలు చెప్పాలి కదా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. చేతులు ఎత్తి చెప్పాలి పైకి. నా ప్రియదిన బిడ్డలారా, ఎవరు వెళ్ళే అడ్డదారులలో వెళ్ళటానికి మేము రెడీగా లేవు. నిజంగా చెప్తున్నానండి, వాక్యం మాకు తెలుసు కాబట్టి అడ్డదారులు వెళ్ళటానికి ఇష్టం లేదు. దీనికి కొంతమంది అంగీకారం కాకపోవచ్చు, వాళ్ళ మనసు ఎట్లుంటుందో మాకు తెలియదు. కానీ అందరు కాదు, మనం వాక్య ప్రకారం బ్రతకాలి. అది ఆరాధించువారు ఆత్మతోనూ సత్యం అన్నాడు. అది ఏది అసలు? ఆ వాక్య ప్రకారం ఆరాధన ఏది? అది కదా కావాల్సింది దేవునికి. మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములని బోధించుచు. ఎక్కడి నుండి వచ్చింది ఇవన్నీ? ఎక్కడి నుండి వచ్చినాయి? మాలలు ఎక్కడి నుండి వచ్చినాయి? పానకాలు ఎక్కడి నుండి వచ్చినాయి? వడపప్పులు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? మనుషులు కల్పించినవి కదా. మనుషులు కల్పించినవి ఎంతమందికి అర్థమైంది? మనుషులు కల్పించారా, దేవుడు కల్పించాడా? అది వ్యర్థారాధన అంటున్నాడే దేవుడు. నేను స్తోత్రం. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. సరే, యేసయ్య రక్తం అనుకుని ఏమన్నా ద్రాక్ష రసం కలిపిస్తారా? ఏం కలిపి? ఎందుకంటే దానికి ఖర్చు ఎక్కువ అయింది, దానికి ఎక్కువ ఖర్చు అయింది. ఇదనుకో, ఏమో 4 గంటలు ఎత్తే 4 గంటలు వేసి మిరియాలు చేసి అవుట్. ఎంత పిచ్చి వాళ్ళు చెప్పండి. వాక్యములో లేని ఎట్లాంటి ఆరాధనలని, వ్యర్థారాధనలని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ చేతిలో సత్య గ్రంథం ఉంది. ఎవడో చెప్పింది గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు అది వాక్యమా కాదని చూడు. అపోస్తుల దగ్గర నుండి చూడు, యేసయ్య చెప్పిన దగ్గర నుండి చూడు. అసలు ఇది చేస్తుంది రైటా రాంగా అది చూడాలా. ఆ మధ్య ఒక పాస్టర్ గారు మన సంఘానికి వచ్చాడు. ఆయన మీద నాకు చాలా అభిమానం. నేనే పిలిపించే వాక్యం చెప్పడానికి. ఆయన నీళ్లు చల్లాడు అందరి మీద. తర్వాత ఫోన్ చేసి చెప్పాను, మాస్టర్ గారు నీళ్లు చల్లే ఆచారం ఎక్కడ ఉందా మనకు బైబిల్లో? ఏం లేదయ్యా అభిషేకం అన్నాడు. పిచ్చి కాదు నీ బొంద అది. నీళ్లు చల్లిది ఏంది? అభిషేకం డైరెక్ట్ ఆత్మ రూపంలో దిగాల. నీళ్ళు చల్లటం ఏంటి? బైబిల్ ఏడుందా నీళ్ళు చల్లినట్టు? తప్పండి అది. అట్లా చేయకూడదు మీరు. అది ఒక్కటి సరి చేసుకోవాలన్న. దేవుని స్తోత్రం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నన్ను పిలువయ్యా అన్నాడు. అట్లాంటి ఆచారాలతో పెంచలేదు మా బిడ్డలను మేము. సత్యంలో పెంచా ఇప్పుడు దాకా. దేవుని స్తోత్రం. వాక్యమే క్వశ్చన్, వాక్యమే సమాధానంతో పెంచాను సంఘాన్ని. ఈ రోజు ఏదేదో పిచ్చి పిచ్చి నీళ్లు చల్లటాలు, పొలు చల్లటాలు చేస్తే ఇన్ని సంవత్సరాలు కట్టుకున్న సంఘాలని నా చేతిలో నేను నాశనం చేసుకున్నట్టయితే అవి సరి చేసుకోవాలండి మీరు అన్న. ఇదే మాట మళ్ళీ వైజాగ్ నుండి పాస్టర్ గారు ఫోన్ చేశాడు. ఆయన ఏందా నీళ్ళు చల్లుతున్నాడు అన్నాడు. అది తప్పని మేము చెప్పాము, అయ్య గారు ఇది పరిస్థితి అన్న. ఎన్ని వాక్యంకి విరుద్ధమైనవి అంటే కాస్త మీకు నిజం తెలియాలని చెప్తున్నా. ఇవన్నీ నీళ్లు చల్లేదేంది, నీళ్లు బోళ్ళు ఇవన్నీ అయ్యని ఎన్ని వాక్యానికి విరుద్ధమైనవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరు? ఇంకో పాస్టర్ గారంట. తాయిత్తులో బైబిల్ చించంట. ఇప్పటికి ఎన్ని బైబిల్ చించాడు మహానుభావుడు. బైబిల్ కట్ చేసి అంట వాక్యం తాయిత్తులో పెట్టిస్తాడంట. బైబిల్ వాక్యాన్ని చించి తాయిత్తులో పెట్టి కట్టుకోమంటాడంట. ఎన్ని అబద్ధాలు వస్తున్నాయి రా అబ్బాయి ప్రపంచంలో. దానికి అట్లాంటికి కదా జనం ఉరుగుళ్ళు పరుగుళ్ళు. రేపు ఉరికి పెద్ద గోతిలో పడతావు, అగ్నిగుండం అనే గోతిలో. దేవుడు చెప్తున్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించే వాళ్ళందరూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఆరాధించవలసిన వారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలని ప్రభు చెప్తున్నాడు. అది దేవుడికి కావలసిన అవసరమైన ఆరాధన. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. వాయిద్యాలతో ఆరాధిస్తాం, సంగీతంతో ఆరాధిస్తాం. అది వాక్యానుసారమైనది. అర్థమైందా? చేతులెత్తి ఆరాధిస్తాం, చప్పట్లు కొట్టి ఆరాధిస్తాం, అన్య భాషలతో ఆరాధిస్తాం. అన్య భాషలతో మాట్లాడితే వాడు దేవుని కనపరుస్తున్నాడని వాక్యం చెప్తుంది. ఎన్ని వాక్యానికి అనుగుణమైనవి. ఇక ఇట్లాంటి కొన్ని దుర్బోధలకి మీరు బలి కాకూడదని ముందుగా చెప్తున్నా మీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే గుడ్డిగా నమ్మకుండా, ఆ పిల్లవాడు ఎవరు చెప్పండి, బయట తీసుకెళ్ళి. గుడ్డిగా నమ్మకుండా అపోస్తుల కార్యంలో ఏముందంటే, ఒక సంఘ విశ్వాసులంట సేవకుడు చెబుతున్న లేఖనాలు అవి నిజమా కాదని వాక్యం చూసుకున్నారంట. గుడ్డిగా నమ్మలా. మీరు కూడా నేను చెప్పే అన్ని ఉన్నాయా లేదని బైబిల్ చూసుకోండి. ఏది నేను చెప్పగానే మీరు పోయి నమ్మమని నేను చెప్పను. క్రిస్మస్ వస్తే 3 రకాల జాకెట్లు తేవాలంట, 3 రకాల ప్యాంట్లు తేవాలంట,
3 రకాల పండ్లు తేవాలంట. ఎవడు చెప్పాడు ఇవన్నీ? అన్ని అబద్ధాలు కదా. 3 రకాల జాకెట్లేంది, 3 రకాల చీరలేంది? జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోలని చెప్పారుగా. అంటే వాళ్ళు ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు. బంగారం అంటే రాజరేఖం, బోలం అంటే శ్రమలు, సాంబ్రాణి అంటే ఆరాధన. దానికి ఒక సాదృశ్యంగా తీసుకొచ్చారు వాళ్ళు. ఈ రోజున అట్లా తీసుకొచ్చి అలాంటి పాస్టర్ గారికి అర్థమైంది. ఎందుకని? శుభ్రం మేము కట్టుకొని తిరుగుతూ ఉంటాం అబద్ధాలు చెప్పడానికి. హల్లెలూయా. మోసపోతున్నారు. నేను అందుకని చెబుతుంది, మీరు ఏ మీటింగ్ల కంటే ఆ మీటింగ్లు పోయి పాడైపోమాకండి. సత్య సంబంధమైన ఏదైనా సభలైతేనే మనం వెళ్ళాలా. ఇట్లాంటి ఎన్ని అబద్ధాలు బోధిస్తున్నప్పుడు పాడైపోతారు లేదా? పిల్లలు కొంతమందిని ఏమంటాం, అల్లా పిల్లలతో గలవద్దురా, మీరు కూడా పాడైపోతారు, ఆల్రెడీ వాళ్ళు పాడైపోయారని జనమందరూ అనుకుంటున్నారు అన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? మన పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నాం? వాళ్ళతో సహవాసం చేయకుండా. సత్యవాక్యం తెలిసిన మీరు కూడా అసత్య సంబంధమైన మీటింగ్లకి వెళ్ళినా, అసత్య సంబంధమైన బోధలు విన్నా ఇది ఎట్లాంటి ప్రశ్నలు వస్తాయన్నమాట. వాళ్ళు చేశారు మనం ఎందుకు చెయ్యం, వాళ్ళు చేశారు మనం ఎందుకు చేయమంటే, మనం వాక్య ప్రకారం వెలుగులో వెళ్తున్నాం. జన స్తోత్ర. వాక్యపు వెలుగులో వెళ్తున్నాం. సరే, మీకు దమ్ముంటికి ఈ విశ్వాసాలు అడిగినట్టు అడగండి. మీరు అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. వాళ్ళు అడిగినట్టు అడుగుతారా? అది ఎక్కడుందో చూపిమని అడుగుతారా? మీరు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగా. అంటే పౌలు శీలలు చెప్పిన వాక్యాన్ని కూడా ఆ సంఘ విశ్వాసులు అలా ఉన్నాయో లేదో అని ప్రతి దినము బైబిల్ చదివారంట వాళ్ళు. అసలు ఈ పాస్టర్ గారు చెప్తున్నాడు ఉన్నాయా లేదని చూశారంట. అలా ఉన్నాయా లేదా అని ప్రతి దినము లేఖనములను ధ్యానించారు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఏ పేరు పెట్టాడు? గనులైన విశ్వాసులు. గనులైన విశ్వాసులు. ఈ రోజున వాక్య ప్రకారం జీవించే వాళ్ళు, ఒకటి సత్య సంబంధులు, రెండోది గనులైన విశ్వాసులు. వాక్యం తెలియకుండా గుడ్డిగా ఏం చెప్తే అది నమ్ముతారా? చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నేను ఎవరిని తప్పు పట్టాలని అంటలా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు పోయారు అజ్ఞానంలోకి, చీకటిలోకి వెళ్ళిపోయారు. ఆ చీకటిలోకి వెళ్ళిన ఆ బ్యాచ్తో మనకు పని లేదు. మనం ఇప్పుడు చెప్పినా వాళ్ళు రారు. వాళ్ళకి ఎన్నో ఉండేది మనం ఏదంటారు చూడండి, కుక్క జోలు పోయి చక్కదనం ఎంచుకున్నట్టయితే వాళ్ళ జోలు పోతే మనం ఏమన్నా స్తోత్రం. కుక్క జోలు పోయి మనకి ఏమి ఎంచుకోవాలి? చక్కదనం ఎంచుకోవాలి. ఇప్పుడు వాళ్ళని ఏదైనా మనం తప్పు అన్నాం అనుకోండి, మీదే తప్పు, మీ సేవే తప్పు, అది ఇది అని అంటారు. అందుకని ప్రతిదీ కూడా లేఖన ప్రకారం ఎందుకు చెప్తున్నా, నేను వాక్య ప్రకారం ఎందుకు చెప్తున్నా అంటే, నోవాహు 8 మంది రక్షించబడింది. గుర్తుపెట్టుకోండి. నోవాహు కాలంలో 8 మంది అంటే 8 మందే. అంటే ఒక చిన్న గుంపే రక్షించబడేది. రేపు ఎక్కడ చూసినా ఈరోజు చాలా మంది ధర్నాలు చేస్తున్నారు క్రైస్తవులు. వాళ్ళకి నేను ఏమనలేండి. ఇదిగో ఇట్ట గుంపులు అందరూ పరలోకం వెళ్తారు అనుకోమాకండి. నేను స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది? యేసయ్య ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపమన్నాడు. మాకు న్యాయం కావాలంటే ఎవడు చేస్తాడు నీకు న్యాయం? అసలుకి నీకు ఆ కక్ష ఏంటి? తంతే తన్నులు తిను, తిడితే తిట్టులు తిను, సంపితే చచ్చిపో. ఎందుకని? యేసయ్య అదే అన్న, అదేగా మనకు బోధించింది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైనా నాకు లాభమే అన్నాడుగా పౌలు. చచ్చిపో, సంతానాన్ని చంపేయండి అంతే. ఈ వాదనలు ఇవన్నీ దేవుడికి పెట్టుకోమనలా. కానీ వాక్య ప్రకారం లేకపోతేనే ఇది ఇలాంటి మాటలు చెప్పాల్సి వచ్చింది. ఎందుకని? ఇంత దూరము ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడి మనం క్రైస్తవులుగా విశ్వాసులుగా సాగిపోతున్నాం. చివరి క్షణములో ఏదైనా దుర్బోధలు మనల్ని అడ్డదారి తిప్పి అనుకోండి, మనం ఇంతకాలం సంపాదించిన ఈ గొప్ప రక్షణని బాగుట్టుకునే ప్రమాదం ఉంది. అందుకని వాక్యం చెప్తుంది, ఆ సంఘ విశ్వాసులు పౌలు శీలలు చెప్పినవి అలా ఉన్నాయా లేవా అని లేఖనంలో చూశారంట. బైబిల్ చదువుకో. బైబిల్ చదవకపోతే వాక్యం విను, బాగా విను. అది వాక్యానుసారమా కాదని తెలుసుకో. యేసయ్య చెప్పిన మార్గం ఏంటి? మనం వెళ్తున్న మార్గాలేంటి? ఈ టైప్లో కానీ చేస్తే చివరికి నా ప్రియదేని పెట్టారా, సంఘము పరలోక రాజ్యం వెళ్ళదు. ఈ రోజున అంత మాయలో ఉంచేశారు. మాయలో. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఈ సత్యములో మిమ్మల్ని ప్రతిష్ఠించి తిని అన్నాడు యేసయ్య. చివరి ప్రార్థన చేశాడు చూడండి ఆయన. ఎక్కడ? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఎక్కడ ప్రతిష్ఠించానని చెప్పాడు మనల్ని? 17, 19
సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి వారికై నన్ను అక్కడ కాదు 17వ వాక్యం, సత్యమందు వారిని నీ వాక్యమే సత్యం. చూసారా, సత్యమందు వాళ్ళని ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయి. నీ వాక్యమే సత్యం అంటే వాక్య ప్రకారమే పెంచు. ప్రతిష్ఠ అంటే ఏంటి? అంకితం, డెడికేషన్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందా? డెడికేషన్. ప్రతిష్ఠ చెయ్యి అంటే వాక్యంలోనే పెంచమని. నేను స్తోత్రం కలుగురుగా. కళ్ళబుల్లు మాటలు చెప్పి, సుల్లు కబుర్లు చెప్పి టైం వేస్ట్ చేయదు. పాస్టర్ సత్యంలోనే పెంచు అని అంటున్నాడంటే వాక్యంలోనే పెంచమని. నేను స్తోత్రం కలుగునగాక. అవి కాకుండా 10 జోకులు తయారు చేసుకొని, చిలక ప్రశ్నలు తయారు చేసుకొని చెప్పు జనం బో చెప్పాడు పాస్టర్ గారు. అసలు వాళ్ళు చెబుతున్న సోది బైబిల్లో ఉందా లేదంటే అసలు ఈ తెలియదు మాకు. అవి తెలీదు అంటే ఒక కమిడియన్ అనమాట. స్టేజ్ మీదకి ఎక్కింది ఎవరంటే పాస్టర్ గారు కాదు, కమిడియన్. నవ్విస్తున్నాడు. బో చెప్పాడయ్యా, బో చెప్పి ఏం చెప్పావు? ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నావు, ఏమైనా మార్పు వస్తుందా నీకు? మార్పు రావాలి కదా. వాక్యం కరెక్ట్గా పట్టుకుంటే లూదియా హృదయాన్ని తెరిచినట్టుగా దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. అందుకనే యాకోబు పత్రిక 1:22 ఏమని రాయబడిందంటే, వినువారు మాత్రమై మిమ్మల్ని మీరు 1:22 వినువారు మాత్రమయ్యుండి మిమ్ములు మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్ములు మీరు మోసపరుచుకొనకుండా. చేతులు పైకెత్తి గడ్డిగలు చెప్పండి. హల్లెలూయా. ఈ పెళ్లిళ్ళ విషయాల్లో కూడా ఎందుకు మేము కొంచెం ఆలోచించి చేస్తున్నామంటే, వాక్యానికి విరుద్ధమని అనుకోండి ఎన్నో వచ్చినాయి నా దగ్గరికి. ఈ ఊర్లో కూడా 1, 2 కాదు, 100 పెళ్ళిళ్ళు. అబ్బో ఆయన అన్ని వాక్య ప్రకారం ఉండాలంటాడు, వాక్య ప్రకారం అంటాడు. వాక్యానికి విరుద్ధమని మనం చేస్తే డబ్బులు వస్తాయి. 12,000 10,000 ఇస్తారు పెళ్లి చేస్తే. అది వాక్యానుసారంగా లేదనుకోండి, ఇప్పుడు నేను కాదన్నాను అనుకోండి, ఇప్పుడు 12,000 పోగొట్టుకున్నట్టయితేగా నాకు. వాక్య ప్రకారం లేదనుకోండి 12,000 పోయినట్టే. అర్థమైందా? ఇట్లా చాలా పెళ్లిళ్ళు వద్దనుకున్నా నేను. డబ్బు కకృతి పడేవాడిని అయితే ఎన్నో చేయాల్సింది. నీకేంటి అందరికి అర్థమైపోయింది, ఈయన ఎట్లాంటి చెత్త అని చేయడు. హల్లెలూయా. వాక్య ప్రకారం ఉంటేనే చేస్తాడు, ఒక బ్రాండ్ అయిపోయింది. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, వాక్యానుసారంగా లేనటువంటి ప్రతిదీ కూడా అబద్ధమవుతుంది. హల్లెలూయా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించాలంట. అంటే ఇప్పుడు ఇది ఈ రోజు మీకు ఇది చెప్పా, బయట పోయిన తర్వాత ఏనా మెడ చెప్పాడు ఏనా అన్నారు అనుకోండి, అయిపోయింది. ఎంత చెప్పింది కూడా అంతే కదా. ఎంత చెప్పింది కూడా ఎన్ని వాక్యంలో చూపిస్తున్నానా, నా సొంత మాటలు చెప్తున్నానా? చెప్పండి. అనుకో ఇక నీ దరిద్రం. ఎందుకని? సాతాను నిన్ను మోసంలోకి తీసుకెళ్తున్నప్పుడు నేను మాత్రం ఏం చేస్తా? దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అందుకని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఏమనుందంటే, వారు సత్యమును అవలంబించక. దీన్ని అవలంబించలేరంట? సత్యమును అవలంబించక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయం 10, 11, 13 చూడండి ఏమని రాయబడింది అక్కడ. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అందుచేత సత్యమును నమ్మక. ఏం నమ్మట్లేదా? తీసారా బైబిల్లో? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:11. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును ఆగండి దేన్ని నమ్మునట్లు? అబద్ధాన్ని నమ్మునట్లు. అంటే మోసము చేయు శక్తిని దేవుడు వారికి. ఎందుకని? సత్యమును వారు నమ్మక దుర్నీతిని నమ్ముతారంట. ఇక చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నిజంగా నేను ఎన్ని కానుకలు పోగొట్టుకుంటున్నా చెప్పండి. ఏం పోగొట్టుకుంటున్నా? ఎన్ని కానుకలు పోగొట్టుకుంటున్నా నిజం చెప్పి. అంతే కదండి. ఇప్పుడు నేనేదో డబ్బు సంపాదించాలి అది ఇది అనుకున్నప్పుడు ఎన్ని కానుకలు పోగొట్టుకున్నా, ఎంతమంది జనాన్ని పోగొట్టుకున్నా నేను. దేనికోసం? నిజం చెప్తున్నా. ఎన్ని కానుకలు పోగొట్టుకున్నా, ఎంతమంది జనాన్ని పోగొట్టుకున్నా అనుకుంటున్నారా మీరు? చాలా మంది
వందల్లో మంది వెళ్ళిపోయారు. ఎందుకని? అమ్మో అట్ట. అందుకని వాక్యం చెప్తుంది, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుట. అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎన్ని మీరేదో నన్ను పొగడాలని చెప్పట్లా, కాస్త వాక్యంలో నిలబడండి. ఎక్కడ నిలబడాలి మీరు? వాక్యంలో నిలబడండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ అబద్ధాన్ని నమ్మటానికి దేవుడే వారి మీదకి ఏ ఆత్మను పంపించాడు? మోసపరిచే ఆత్మనే. వారు సత్యాన్ని నమ్మట్లేదు. ఎందుకని? చెవులు బాగా దురదగా ఉన్నాయంట. దురద చెవులు గలవారని వాక్యం చెప్తుంది. దానికి అనుసంధానం ఇంకో వాక్యం కూడా తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఎందుకనగా హితబోధను అన్న దగ్గర ఒక చిన్న అక్షరం ముందు చూసారా? 6 అని ఉంటుంది చూడండి. ఆడ ఆరోగ్యకరమైన బోధ అంటే జనులు ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై అనేది ఇందాక చెప్పా కదా. చెవులు కూడా ఏముంటదంట? దురద. ఆ దురద తీసే వాక్యాలు ఉంటాయండి కొన్ని. అక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటి? ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవునియక కల్పనా కథలు. ఇక్కడ చూడండి ఏంటంట? కల్పనా కథలు. నేను కల్పిస్తా కాస్ట్ని, ఇంకొకరు కల్పిస్తారు. కల్పించే వాటిని కల్పనా కథలు అంటున్నాడు. ఆ కథలకి చెవులు ఇస్తారంటే ఎక్కువగా, సత్యానికి ఇవ్వట్లేదంట. నేను స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఉంది కొద్ది జీవితమే మీకు, మనందరికీ కొంచెమే. ఈ కొంచెములో వాక్య ప్రకారం బ్రతుకుదాం, వాక్య ప్రకారం జీవిద్దాం, వాక్య ప్రకారం. ఆ మధ్య ఎవరో పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, అయ్యా ఒకసారి నువ్వు మా సంఘానికి రావాలయ్యా. సరే అని పోయా. ఏంది ఇక్కడ కథ అన్న? ఏముందయ్యా, ఏడంత అందరూ పనికి మాలోలేనయ్యా. నేను నిజం చెబితే వాక్యం నన్ను ఎవడు నమ్మడు. ఇక్కడ బల్లారాధన ఇచ్చే సంఘ పెద్ద కూడా ఎవడో, వాడు ఫుల్లుగా 5 రోజులు తాగుతాడు. 5 రోజులు తాగి 6వ రోజు వచ్చి వాడు ఏం చేస్తాడంటే, మాస్టర్ గారు ఇచ్చే బల్లారాధన పాత్రలు పట్టుకుని వాళ్ళు ఎత్తున్నాడు. ఇక్కడ అవి తప్పని నేను చెప్పినందుకు నన్ను వెలేశారు. ఇక్కడ కాస్త నువ్వు మా వాళ్ళకన్నా వాక్యం చెప్పాయా అంటే చెప్పా కొన్ని విషయాలు. ఇది పరిస్థితి అని అంటే దగ్గర 20-30 మంది మళ్ళీ ఏం చేశారు తెలుసా? మళ్ళీ 20-30 మంది రెవలైజ్ అయ్యారు. వాళ్ళు అవునయ్యా చెప్పారు, వాక్యాలు తప్పు కదా. అసలు ఆ తాగుబోతోడు బల్లారాధన పాత్రలు కాదు, ఆ బల్ల తీసుకోవడానికి కూడా అర్హుడు అదే. వాడెట్ట ముట్టుకున్నాడు బల్లారాధన పాత్రలు? తెల్ల డ్రెస్ వేసుకుంటే పరిశుద్ధుడు అయిపోయాడా? తెలిపేసుకుంటే పరిశుద్ధుడు అయిపోయాడా? వాడు నోరు ఎట్టుంది, చూపులు ఎట్టున్నాయి, నడకెట్టుంది, మాట్లాడుతున్నాయి. ఇది పరిస్థితి. అసలు వాడు బల్లారాధన ముట్టుకోవడానికి అర్హుడు కాదు. అటువంటి పాత్రలు ఎట్ట ముట్టుకుంటాడు? దేవుని స్తోత్రం కలుగునగాక. వచ్చేసారు గుడ్డిగా, అందరికి ఇచ్చేస్తున్నారు. మనకాడ కండిషన్లు కదయ్యా, మనకాడ కండిషన్లు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉందంటే వాళ్ళని కొంతమంది చేతులు ఎత్తారు. అయ్యా సచ్చినా బ్రతికినది ఇట్లాంటి వాక్యాలు మాకు కావాలి అయ్యారు, మీరు నెల మా సంఘానికి రాడారు, బతిలాడారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చెప్పానమ్మా, నా ఘనత కోసం, నా పొగడతల కోసం కాదు. ఇది మనం సత్యవాక్యం వలన కనబడ్డాం, సత్యవాక్య ప్రకారం జీవించాలని చెప్తున్నాడు ఆయన. ఆరాధించు వారి ఆత్మతోనూ. ఈ చెత్త అన్ని చేయకూడదమ్మా. ఇదేనంటే అయ్యా మా కళ్ళు తెరిపించావయ్యా, అయ్యా వస్తా ఉండయ్యా, అది ఇదేనంటే ఇవన్నీ చెప్పానని చెప్పి ఆ పక్క పాస్టర్ వాడు వచ్చి నాకు చిచ్చు పెట్టిపోయాడయ్యా అన్నాడట. దేవుని స్తోత్రాలు చెప్పండి. వాడు వచ్చి ఏం పెట్టాడు? మాకు చిచ్చు పెట్టాడు. నిజం చెప్పినందుకు చిచ్చు పెట్టాను. సరే అంటే అనుకోని వాళ్ళండి, లేకపోతే ఇప్పుడు అంతమందిని మోసం చేస్తున్నట్టే కదా. అట్టయితే ఈ రోజు నేను ఇది చెప్పలేదు అనుకోండి, గుడ్డిగా మీరు కూడా అట్నే అవుతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చిచ్చు పెట్టినట్టే, నిజం చెప్పినోడల్లా ఇప్పుడు చిచ్చు పెట్టినట్టే. ఇప్పుడు ఆయన ప్రవీణ్ పగడాలను చంపింది ఎందుకు? బ్రాహ్మణ్స్కి, పార్టీలకి, అందరికి చిచ్చు పెట్టినట్టు ఆయన ఇప్పుడు. ఎందుకనంటే ఇప్పుడు తక్కువ కులాలు ఉన్నాయి, ఏది చిన్న ఎస్టీ, ఎస్సీలు, బీసీలు.
వీళ్ళందరూ ఎందుకు అనగారారు? ఓసీలు మాత్రమే ఎందుకు గొప్ప అవుతారు? అందరు సమానమే కదా ఇక్కడ. తర్వాత ఆ హిందూ మతమే ఎందుకు చెప్పాలా? ఏ క్రైస్తవులు చెప్పుకోకూడదా? మాకే రిజర్వేషన్ ఎందుకు? మీకు తెలియదు ఇంకో మర్మం. క్రైస్తవులకి ముస్లింస్ కి తొందరలో ఓటు హక్కు లేకుండా చేయాలని చూస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. మీకు తెలుసో లేదో దాని గురించి పోరాడుతున్నాడు ఆయన. అంటే మేము పరాయి దేశస్తులమా? ఇక్కడ పుట్టిన వాళ్ళమే కదా, మా ఓట్లు తీసేయడానికి హక్కు ఎవడంటే మొన్న ఆల్రెడీ చర్చిలు కూడా కూలగొట్టాలని చూశాడు వాడు, ఆ పవన్ కళ్యాణ్ అనేవాడు. నేను స్తోత్రం. పబ్లిక్ లోనే చెప్తున్నా, లైవ్ లో. మళ్ళీ పాస్టర్లందరూ ఎగబడేలక మళ్ళీ విరమించుకుంటున్నానులే అన్నాడు. అంటే సందు దొరికితే దుమ్ము రేపాలని, సందు దొరికితే దుమ్ము రేపాలని. ఒక ఆవును చంపితే బ్యా 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 అని బరిగొట్టరిచినట్టు అరిచాడు. ఒక పాస్టర్ను చంపితే ఈ రోజుకు నోరెత్తల. చిన్న కొడుకు ఏదో యాక్సిడెంట్ అయితే రయ్యి నురికాడు సింగపూర్. ఎట్లాంటి దుష్టులు మనల్ని పరిపాలిస్తున్నారు చూడండి. ఒక దైవజనుడు చచ్చిపోయి రోడ్ల మీద క్రైస్తవులందరూ మా గోడు ఎవరు వింటారని ఏడుతా ఉంటే ఒక్క మాట పలకలే ఇంతవరకు. ఒక ఆవు చచ్చిపోతే మేము ఒప్పుకోం, అది చేస్తాం ఇది చేస్తాం అది ఇది అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. అట్లాంటి వాళ్ళని యవనస్తులారా ఫ్యాన్స్ గా పెట్టుకున్నారా? వాడు ఎంత కుట్ర చేస్తున్నాడో చూడండి. ఎందుకంటే సీరియస్గా చెప్తున్న విషయాలు అలా చెప్పాలి గట్టిగా. సాప కింద నీళ్లు లాగా క్రైస్తవ్యాన్ని లేపేయాలని చూస్తున్నారు. ఇది ఆల్రెడీ నార్త్ ఇండియాలో జరుగుతుంది. మణిపూర్ లో జరిగింది మొన్న. ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా జరుగుతుంది. ఇది హింసించబడుతున్నారు. 200 ఇళ్ళు ఖాళీ చేపించి పాస్టర్లను చంపేసి 2-3 పాస్టర్లను జైల్లో వేస్తే ఇంతవరకు ఆ వార్త బయటికి రాలా. ఏది దాని ఏమంటారు, ఉత్తరప్రదేశ్ లో. మనల్ని తొందరలో అనిచేయాలని చూస్తున్న ఈ ప్రభుత్వాలు. అలాంటి దుష్టులకి దయచేసి మీరు ఇంకంతే, నేను చెప్పకూడదు, ఏమేయకూడదు. హల్లెలూయా. రాజకీయం మనకెందుకు అన్నా అనుకుంటున్నారా? ఇప్పుడు చిచ్చు పెడుతుంది వాళ్ళే మనకి. ఆవు చచ్చిపోతే మాట్లాడారు, సేవకుడు చచ్చిపోయాడు, 4 రోజులైంది. రోడ్ల మీదకి ఎక్కి మా గోడు ఏనండి అంటే మాట్లాడేవాడు నోరు నొక్కేస్తున్నారు, నోటీసులు పంపిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. అర్థమైందా? అందుకని చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయండి. మీరేదో పోట్లాడమని చెప్పలా. ఏది న్యాయమో, ఏది చేస్తే మీకు న్యాయం అన్నది మీకు అర్థం చేసుకోండి. హల్లెలూయా. మళ్ళీ అది ఇది అని చెప్పి నిజమండి, ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంత ఒక మంచి దైవజనుని తాగుబోతుడిలాగా చిత్రీకరించారు. ఆయన నేను రేపు మే నెలలో 11 నుండి 17వ తారీఖు వరకు మేము వేరే దేశంలో మీటింగ్ లో వాక్యం చెప్పాలి. ఆయన నేను చంపేశారు అన్యాయంగా. ఎందుకు? ఒక తాగుబోతుడిలాగా చిత్రీకరించారు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అక్కడ. ఆ హెల్మెట్ పెట్టుకుంది ఆయన కాదు, ఆ బుల్లెట్ ఆయనది కాదు, ఆ డ్రెస్సు ఆయనది కాదు, బూట్లు ఆయనవి కాదు. అర్థమైందా? తర్వాత అన్ని ఆయనవి కాదు, కానీ ఆయన ఏనని చెప్పి అర్థమైంది. వాడు ఐజీ అనేవాడు, ఎస్పీ అనేవాడు, అర్థమైంది, వాళ్ళని వాడు అనే పిలవాలి. నిజంగా చెప్తున్నా, ఎంత దారుణం అంటే అంత దారుణం. ఒక్కలన్నా వచ్చి క్రైస్తవులు న్యాయం చేశాడు, ఊడు చేయడు. రేపు మిమ్మల్ని నన్ను చంపినా కూడా ఎవడు మాట్లాడే ఇక్కడ. అలాంటి దారుణమైన విధానంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవ్యము ఉరి అనే ఉచ్చులో దగ్గరగా ఉంది. సందు దొరికితే బిగియాలని వాళ్ళకి ప్రధానమైన ఇక్కడ ఒక నియంత ఎవడంటే ఈడే ఇప్పుడు చెప్తున్నవాడు. వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అర్థమైందా? చిన్న విషయములో ఇట్లా జరుగుతున్నప్పుడు మనం మెలుకుని ఉండి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. క్రైస్తవులకి ఒక హెచ్చరిక, సంతోషంగా ఉంటే పాటలు పాడండి, శ్రమ వస్తే ప్రార్థన చేయండి. చర్చిలు కూలగొడతామని చెప్పి అసలు పబ్లిక్ స్టేట్మెంట్ అండి అది. ఎవరో విలేకరు తెలిసి దాన్ని బయట పెట్టాడు. మీ మీదకి ఇట్లాంటి ఘోరాలు రాబోతున్నాయి, ఇది పరిస్థితి అని. అందరం మన మీద నాటకాలు వేస్తున్నారు ఇప్పుడు. అర్థమైందా? ఈ పిచ్చోళ్ళని కొంతమందిని వెనకాల పెట్టుకుని డబ్బుకి వాటికి కక్కుర్తి పరులుగా చేసి క్రైస్తవులలో కొంతమంది క్రైస్తవులకు ద్రోహం చేసేటట్టుకు నిలబెట్టారు వాళ్ళు. లేదు అటు చేయరు ఇటు చేయరు అని. ఒక్క మాట అన్నా, అయ్యో ఆయన చంపింది అన్యాయమే అని ఒక్కడన్నా మాట్లాడా? చెప్పండి, ఒక్కలన్నా మాట్లాడారా? ఎవరన్నా? ఏ క్రైస్తవుడు, ఏ పార్టీ వాడైనా ఒక్కడైనా? మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ ఇవన్నీ, ఏది ఏబిఎన్ ఒకటి, ఆర్టీవీ ఒకటి, ఈటీవీ ఒకటి, ఎన్ని వాళ్ళకి సంబంధించినయే. అర్థమైంది? 1-2 మాట్లాడుతుంటే వాళ్ళ మీద అరెస్టులు. TV5 ఒకటి, అన్ని అబద్ధాలు. అర్థమైందా? ఇట్లాంటివి జరుగుతున్నాయి. క్రైస్తవులారా, ఇక రాబోయే దినాలు మంచి రోజులు కాదు. ఎంతమంది సత్యంలో నిలబడతారో, ఎంతమంది
లేదు మాకు ఈ దేవుడు వద్దయ్యా మళ్ళీ మీ పూజల్లోకి వెళ్తామంటారు. ఇక అది మీకు మీ విజ్ఞతకి అప్పగించబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎంత దారుణాలు జరుగుతున్నాయో చూడండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణాలు జరుగుతున్నాయో చూడండి. ఎంత దారుణాలు. మత చిచ్చులు, కుల చిచ్చులు పెట్టడం. ఎక్కడన్నా అసలు ఆంధ్రాలో ఎవరికైనా నెమ్మది ఉందా? ఎక్కడన్నా నెమ్మది ఉందా? ఒక ఎంపీ నిన్న రాజమండ్రిలో మాట్లాడినందుకు ఆయన అరెస్ట్ చేసి పారిపోయారు సాయంత్రం దాకా. మళ్ళీ కేఏ పాల్ ఏమన్నాడు, ఆయన్ని కానీ విడుదల చేయకపోతే నేను వస్తానని చెప్పినందుకు వెంటనే మళ్ళీ తెలివిగా వదిలిపెట్టారు. ఆయన అంటాడు, ఏడుతా చెప్తున్నాడు, ఇంత వయసు వచ్చింది 10 సంవత్సరాలు ఎంపీ నేను, నన్ను కూడా కొల్ల చేశారు వాళ్ళు. ఎవడో ప్రశ్నించడానికి లేకుండా అయిపోయింది. ఒక నియంత, హిట్లర్ అనేవాడు ఒక నియంత, అలాగే నార్త్ కొరియాలో ఉన్నాడు ఒక నియంత. ఆ నియంత పరిపాలన జరుగుతున్నాయి ఇక్కడ. అందుకని అప్పుడే బిడ్డలారా, కొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్, మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఇది అంటారు చూడండి, వీళ్ళకి జైలు కొట్టేవాళ్ళు మన పార్టీ మంచిదిరా ఇదిరా అని. ఈ రోజు ప్రశ్నించవచ్చు కదా. ఒక టీడీపీని కానీ తర్వాత ఒక జనసేనని కానీ ప్రశ్నించేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. ఇప్పుడు మాట్లాడితే అరెస్ట్ చేసి పారిపోతాడు. ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ప్రార్థన చేసుకోండి, బాగా సిద్ధపడండి. ఎన్నో ఘోరాలు జరగబోతున్నాయి. ఇంకా క్రైస్తవ్యానికి ఒక ఎన్నెముక లాంటి పాస్టర్ అయిపోయాడు. ఏ చిన్న పెద్ద లెక్క అయింది. క్షేమం చంపినోడికి, ఏనుగుని చంపినోడికి క్షేమం చంపడం పెద్ద లెక్క ఏముందండి? అలాంటివి జరగబోతున్నాయి. ఆ సందర్భంలో కాస్త ఈ వాక్యం కూడా మీకు తెలియపరచాలని ఎన్ని చెప్తున్నా. సత్యంలో నిలబడింది, సత్యమే మనల్ని గెలిపిస్తుంది. హల్లెలూయా. సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమే మనల్ని నిలబెట్టేది. ఎవరి మతాలను మనం ఏమనకూడదు, వేరే వాళ్ళ మతాల గురించి మనం మాట్లాడకూడదు. మంది మనం చెప్పుకుంటాం అంతే. మీరు బయటికి వెళ్ళిన కాడ కూడా ఆ పనుల దగ్గర వేరే వాదనలు పెట్టమాకండి. ఈ రోజు నీకు ఎప్పుడు న్యాయం చేయడు ప్రభుత్వాల తరఫున. మీరేమో నన్ను గెలుక్కొని మా యేసయ్య గొప్ప, మా దేవుడు గొప్ప అని అన్నామనుకో, వాళ్ళు తన్నిన వాళ్ళని గెలిపించేది అక్కడ కోర్టులో. మీరు గెలవరు. అట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. దేవుని స్తోత్రం. అందుకని క్రైస్తవులారా, వందలో వేల మంది సేవకులు ఇట్టటట్లు కొట్టుకుంటున్నారు. ఏంది దారుణాలను ఒక్కడ న్యాయం చేసిన వాడు లేడు. అంతా రాజకీయాలు అయిపోతుంది. మన దాకా రాలేదనుకుంటున్నారా? వస్తుందా కానీ తొందరలో. ఎక్కడో అక్కడ స్టార్ట్ అయిన కరోనా ఇక్కడ దాకా రాలా? ఎక్కడో మణిపూర్లో ఉన్న గొడవలో అక్కడ పాస్టర్లను చంపేసి 530 సంఘాలని, చర్చిలను గోలగొట్టారు. అక్కడ జరిగింది అనుకున్నాం. ఇప్పుడు జరుగుతుందిగా. నిన్న జరిగింది నంద్యాల దగ్గర, కర్నూలులో. బుల్డేజర్తో గుద్దించి పారేశారు చర్చిలని. ఆల్రెడీ ఆరాధన జరుగుతూనే ఉంది అక్కడ. బుల్డేజర్తో ఎక్కడెక్కడ చేసేసారు. పాస్టర్ గారు బోర్ నేడుతున్నా ఆయన పట్టించుకున్నాడు వాళ్ళు. అలాంటి దారుణాలు జరిగిపోతున్నాయి. అందరు పైకి లేచి నిలబడండి. ఇలాంటప్పుడు మీరు సత్యంలో నిలబడాలని, కాస్త ప్రార్థన చేయాలని, అబద్ధాలు వైపు తిరగొద్దని ఈ విషయాలు మీకు వాక్య రూపంలో చెప్పడం జరుగుతుంది. ప్రార్థన చేసుకోండి. ఇక మనకు వచ్చేవన్నీ కూడా గడ్డు కాలాలే. ఇక రాబోతున్నాయన్నీ కూడా నా ప్రియదేని బిడ్డలారా, క్రైస్తవులకి, సంఘాలకి ఎన్నో 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 నిజం చెబితే వాడిని చంపేస్తాం, నిజం చెప్తే అది చేస్తాం, ఇది చేస్తాం, బెదిరించే లోకంలో ఉన్నాం మనం. కాబట్టి కాస్త ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్వరలో మతం మారితే, పాస్టర్ గారు బాప్తిస్మ ఇస్తే 20 సంవత్సరాలు జైలు శిక్ష అంట. పాస్టర్ గారు బాప్తిస్మ ఇస్తే అలాంటివి రాబోతున్నాయి ఇక. కాబట్టి ఇలాంటి దారుణాలు ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నాం మనం. అందుకని ఇప్పటి నుండే ధైర్యంగా ఉండాలి మనం. ఇప్పటి నుండే నిబ్బరం కలిగి ఉండాలి. ఇప్పటి నుండే సత్యములో నిలబడి సత్య సంబంధమైన విశ్వాసులుగా, సేవకులుగా నిలబడాలని ఈ వాక్యం తెలియపరుస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సత్యవాక్యం వలన